జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శనివారం రోజున పర్యటించారు. కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టి ప్రజల మన్ననలొందిందని, 1,20,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయం పండుగలాగా మార్చిన గొప్ప ప్రభుత్వమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే రైతులు పంటలు సగమే వేశారని, పంట నష్టం వల్ల ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందని విమర్శించారు. రైతుల కష్టాలు పట్టించుకుని ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నామని పేర్కొన్నారు. ధర్మపురిలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బెదిరించడం, అదిరించడం, మీ అంతులు చూస్తామని చెప్పడం. నేను ఒకటే వాళ్ళని హెచ్చరిస్తున్నా, మీ ఆటలు సాగవు. ప్రజలు మీరు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మిండ్రు కాబట్టి బతికిపోయారు. మీరేమో ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు. ఇలా రేవంత్ రెడ్డి అనేటైనా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైనా ఉన్నాడా? ఏనాడన్నా తెలంగాణ కావాలని మాట్లాడినోడా? జై తెలంగాణ అని అన్నోడా? తర్వాత తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో తుపాకీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున కరీంనగర్లో తుపాకీ పెట్టి బెదిరించినటువంటి మహానుభావుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది, ఏం అవగాహన ఉంటుంది? ఎవడెక్కడ పోతారని అనుకుంటాడు తప్ప ఇలా 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎక్కడ చేసుకున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. 1,00,000 ఎకరాల పంటలు ఎండిపోయినాయనంటే అదేందో మాకు తెలుస్తలేదని అంటున్నారు. అంటే గుడ్డి ప్రభుత్వమా, ఎడ్డి ప్రభుత్వమా? ఇంత దరిద్రం ఎప్పుడైనా చూసినామా మనం? కాబట్టి దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సరే, ఒక్కోసారి నమ్మి మోసపోతాం. అట్లే ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో మోసపోయారు. ఏది ఒక్క కార్యక్రమం అమలవుతుందా? ఫ్రీగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు మీద వాళ్ళని పడేసారు తప్ప ఇప్పటి వరకు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఆర్టీసీ. ఆ 3,000 కోట్లలో ఇచ్చేటువంటి ఒక విడత డబ్బులు రిలీజ్ చేసిన తప్ప మరి ప్రతి నెల 300 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. దానికి సంబంధించిన ఒక్క చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయలేదు. పుణ్యానికి వచ్చింది కదా అని ఫ్రీ బస్ పెట్టిందో ఆ ఫ్రీ బస్ వల్ల కూడా ఇటు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సంస్థ కూడా రేపు మాప మునిగిపోతుంది. తెలంగాణ వచ్చినాక ఆర్టీసీని కాపాడాలనే లక్ష్యంతో అందులో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత లోతులలో కూలిపోయి ఉన్నా మరి ఆ ఆర్టీసీని కాపాడినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఇది కాంగ్రెస్ యొక్క నీతి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఒక కొత్త కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డారు. అభివృద్ధి పైననే, సంక్షేమం పైననే ధ్యాస పెట్టి 1,20,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి 3,20,00,000 ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి, తనలాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. నలుగురు వ్యవసాయం ఎప్పటికీ అవుట్ అయిపోయింది. మొన్ననే మీ మీద నమ్మకం లేక 2 ఎకరాలు వేసేవాళ్ళు 1 ఎకరం వేసారు. ఆ వేసిన ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చడానికి శాత కాలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల కాడ వడ్లు పోసి వారం 10 రోజులు అవుతారు, ఇంకా కూడా కళ్ళాలు స్టార్ట్ కాలేదు. మేమున్న నాడు ఒక్క గింజ కూడా పొల్లుపోకుండా కొన్నాం. ఆ రోజు కళ్ళాల కాడికి పోయి బాగా మాట్లాడాను. ఏమైనా ఎందుకు శాంతలేదు, ఎందుకు కొట్టలేదు? 3 రోజులల్లో బ్యాంకులలో పైసలు వేసినాం. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 రోజులలోనే ఏ ఒక్క రైతు పైసలు కూడా ఉంచుకోలేదు. రైతు బంధు దుక్కు దిన్నక ముందు ఇచ్చినాం. దుక్కు దున్నుడైపోయి, నాటుబెట్టుడైపోయి, కోసుడైపోయి, కళ్ళాల కన్నా వడ్లు పోస్టాలకు కూడా మీ ముఖాలకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇచ్చే దిక్కు లేదా? ఏమన్నా అంటే రైతు బంధు రాలేదని ఎవరన్నా అంటే ఆయన మంత్రి ఏమో చెప్పుబాటు కొడతానని, ముఖ్యమంత్రి ఏమో చంపేస్తా, పేగులు పడికేసుకుంటా అంటారు. ఇది వీళ్ళ రీతి.
ఈ సందర్భంలో నేను ప్రజలను కోరుతున్నా, ఇంకా కూడా ఇటువంటి దరిద్ర ప్రభుత్వాన్ని బలపరిచినట్టయితే ప్రజలు తాముగా తమ యొక్క అభివృద్ధి నిరోధకాన్ని కోరుకున్నట్టయితది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు తెలిసి గ్రామాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా ఓటు అడిగేది? ఒకవేళ మీరు ఓటే అడిగితే ఎందుకు వేయాలి, ఏం చేసిందని వేయాలి? మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదు. నిజంగానే మేము 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు. ఏదో ఒక కారణంతో అధికారానికి వచ్చిండ్రు, విర్రవీగిపోతున్నారు. మంచిది కాదు. ప్రజల కోపం వచ్చినాడు బండకేసి కొట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మా ధర్మపురి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద ఉండాలని, ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఒకవేళ అవకాశం వస్తే తిరిగి మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.